ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 8ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూడాలని కోరతాడు. దానికి సమాధానంగా భగవంతుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామితే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు: అర్జునా, నీ ఈ మామూలు కళ్లతో నన్ను చూడటం నీకు సాధ్యం కాదు. నా విశ్వరూపాన్ని చూడటానికి నేను నీకు దివ్యమైన దృష్టిని, అంటే దైవికమైన కళ్లను ఇస్తున్నాను. ఇప్పుడు నా అద్భుతమైన యోగశక్తిని, నా వైభవాన్ని చూడు. మన భౌతిక ఇంద్రియాలు పరిమితమైనవి. అవి కేవలం ఈ ప్రపంచంలోని వస్తువులనే చూడగలవు. కాని భగవంతుని దివ్యరూపాన్ని చూడటానికి ఆయన అనుగ్రహం వల్ల లభించే ప్రత్యేక దృష్టి అవసరం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, భగవంతుని నిజస్వరూపాన్ని మన సొంత ప్రయత్నంతో గాని మన ఇంద్రియాలతో గాని తెలుసుకోలేము. దానికి దైవిక కృప తప్పనిసరి. అర్జునుడిపై ఉన్న ప్రేమతో, కరుణతో శ్రీకృష్ణుడే అతనికి ఆ దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాడు. ఇది మన అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతునిపై ఆధారపడాలనే వినమ్రతను నేర్పుతుంది. ఇది మన అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతునిపై ఆధారపడాలనే వినమ్రతను నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం తరచుగా మన చిన్న బుద్ధితోనే ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ ఆధ్యాత్మిక సత్యాలను, దైవిక అనుభవాలను పొందాలంటే కేవలం తెలివితేటలు సరిపోవు. భక్తి, శ్రద్ధ మరియు ప్రార్థన చాలా ముఖ్యం. మనం వినయంతో దేవుణ్ణి శరణు వేడినప్పుడు ఆయన మనకు సరైన దృష్టిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు జీవితంలోని కష్టసుఖాల వెనుక ఉన్న దైవిక ప్రణాళికను మనం అర్థం చేసుకోగలుగుతాము. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.